అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వేడి వేడి అన్నంలో నేనేం కలుపుతున్నానో చూడండి. నెయ్యి వేసి కారం అండి, ఇది ఉల్లి కారము. కానీ ఆ ఉల్లి కారం ఎలా చెయ్యాలో ఒకసారి చూడండి. మేము చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి ఈ ఉల్లి కారం. ఆ ఉల్లి కారం చేసిన రోజు కొంచెం అన్నం ఎక్కువ వండేదండి. ఎందుకంటే నేను ఈ ఉల్లి కారం అంత ఇష్టంగా తింటాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా కూరగాయలు ఏమీ లేనప్పుడు తప్పక ఈ కారం ట్రై చేయండి. నార్మల్గా కూడా ఈ కారం ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా ఎండుమిర్చి అండి, ఈ ఎండుమిర్చి రోట్లో వేసి దంచాలి. ఇవి నేను ఫ్రై చేయలేదు, ఫ్రై చేయకూడదు. ఈ ఎండుమిర్చి అలాగే దంచాలి. మీరు కావాలంటే మిక్సీలో వేసేసేయచ్చు. చూడండి, నేను ఉప్పు ముందుగా వేయలేదు. ఎందుకంటే ఉప్పు ముందుగానే మిర్చిలో వేసి దంచాలంటే త్వరగా మిరపకాయలు మెదగట్లేదండి. అందుకని మెత్తగా అయిన తర్వాత ఉప్పు వేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. చూడండి, ఈ ఉల్లిపాయలు కచ్చా పక్కాగా అండి, మెత్తగా దంచకూడదు. నేను ఎలాగైతే దంచుతానో అలాగే దంచండి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మొత్తం దంచేసి దీన్ని నూనెలో ఫ్రై చేయాలి. ఈ నూనెలో నేనైతే, మా అమ్మ అయితే ఎటువంటి తాళింపు గింజలు ఏవి వేసేది కాదు. నేను కూడా అలాగే మీకు చూపించాలని అలాగే చేసి చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లో ఈ కారం బాగా ఫ్రై చేసి దింపేసేయడమేనండి, అంతే. ఇంకా కరివేపాకు కూడా వేసేది కాదు మా అమ్మ. అలాగే నేను మీకు చూపించాలని అలాగే చేసి చూపిస్తున్నాను. తాళింపు గింజలు కూడా వేయకుండా చూపిస్తున్నాను. చూడండి, ఇది బాగా ఈ ఆయిల్ మొత్తం కారం పీల్చేసుకుంది. చూడండి, ఇది అలా ఫ్రై అయిన తర్వాత దింపేసుకోవడమే, అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టేనండి. చూసారా, అన్నంలో కలుపుతుంటే ఎంత బాగా కనపడుతుందో. అసలు ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒక్కసారి ఈ కారం తప్పక ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఉల్లి కారం ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. సింపుల్గా అయిపోతుందండి. థ్యాంక్ యూ.